నా పేరు శ్యామ్ కుమార్. నేను ఉండేది విశాఖపట్నం. నాకు కాపు మ్యాట్రిమోనీ ద్వారా అడ్డాల ఐశ్వర్య అనే సీరియల్ యాక్టర్తో నాకు వివాహం జరిగింది. పెద్దలు కుదుర్చిన సంబంధం. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు విని మేము ఎటువంటి ఎంక్వైరీ చేసుకోకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. మా సొంత ఖర్చులతోటి మాకు ఎటువంటి కట్నాలు కానుకలు తీసుకోకుండా మేము మ్యారేజ్ చేసుకుని ఈ అమ్మాయి మేము అక్టోబర్ 7th మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ అమ్మాయి అక్కడ డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ నేను చూడడం, దానివల్ల గొడవలు పడడం, అమ్మాయి రూమ్లో సేఫ్టీస్ అవి చూడడం జరిగింది. కర్ణ రమేష్ బాబు అన్న అతనితో ఈ అమ్మాయి రూమ్లో ఉండడం నేను రెడ్ హ్యాండ్గా చూస్తే అమ్మాయి రూమ్ డోర్ లాక్ పెట్టుకొని తను ఉండిపోయింది. డోర్ తీయలేదు. తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పారు. నేను వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ వచ్చిన టైంలో అక్టోబర్ 26th నాకు కర్ణ రమేష్ బాబు అతను ఫోన్ చేసి నువ్వేం చేసావు, ఇది ఎక్కడితో మర్చిపోవాలి, ఇది కానీ బయటకు వస్తే మర్యాదగా ఉండదు, నువ్వు మర్యాదగా అమ్మాయికి డైవర్స్ అవి ఇచ్చారు, ఈ అమ్మాయి నీతో ఉండదు అనేసి నన్ను నా ఫ్యామిలీ అందరూ థ్రెటనింగ్ కాల్ చేస్తే నేను వాళ్ళ ఫాదర్కి ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి వాళ్ళ ఫాదర్ నేను ఆ వీడియో పెట్టడం జరిగింది. పెడితే వాళ్ళ ఫాదర్ ఏమించి పెళ్లికి ముందు నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి, ఏదైనా పెళ్లి చేయడం వరకు మా బాధ్యత, ఇవి ఏమంటే మీరు పడండి, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉంటే నేను అది అడగడం గురించి ఆ ప్రూఫ్ పట్టుకుని అడగడం గురించనే నేను మా మదరు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్తే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ డోర్ తీయక మీ మీద గొడవకు వచ్చాం, మేము ఇలా ఫ్రాడ్ ఫ్యామిలీ అని చెప్పి మమ్మల్ని పెళ్లి చేసుకుని మోసం చేసని చెప్పి వాళ్ళు ఇంకా నలుగురికి చెప్పుకొని తిరగడం జరిగింది. అక్కడి నుంచి పోలీసు వారు ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు, ఏది చేయకుండా మమ్మల్ని ఇంకా మభ్యపెట్టారు. తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసి ఇలా గొడవలు పడితే మమ్మల్ని నానా రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మాకు సుభాష్ ఆవిడతో మాకు ఫోన్ కాల్ చేయించి విష్ణు పబ్లిక్ స్కూల్ మార్కెట్ దగ్గర పిలిపించి మాకు ఇలాగ ఇంజూరీ గొడవలు ఈ విషయం రమేష్ బాబు అన్న విషయం రియల్ ఎస్టేట్ తన రమేష్ బాబు హైదరాబాద్లో ఉంటాడు, తనతో ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగ ఉంటుంది, ఆ గొడవ గురించి నేను తెలిసి అడగడం జరిగింది. అడిగితే నా మీద ఇలాగ దాడి చేశారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు. అమ్మాయితో కౌన్సిలింగ్ అని పిలిపించి నెక్స్ట్ December 5th మా మదర్ ఫాదర్ వాళ్ళు పిలిపించి మాకు రిచ్ కంఫర్ట్లో రూమ్ బుక్ చేసి విషయాలు ఏమి బయటకు రాకుండా ఉండాలి, ఇది ఎక్కడితో మర్చిపోవాలి, నీ పని నువ్వు చూసుకొని నా దారి మేము చూసుకుంటా అంటే మేము అదే అడగడం జరిగింది. మరి నీకు ఇన్ని ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే సొసైటీ కోసం పెళ్లి చేసుకున్నారంట తను మా గురించి. ఆ రమేష్ బాబు వాళ్ళ వైఫ్కి సమ్ హెల్త్ ప్రాబ్లం ఉంది, మిగతాదంతా అక్కడ ఉండి దగ్గరుండి చూసుకుంటుందంటే ఇంకా తనతో ఉండిపోతానని చెప్పింది. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదరే మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మాకు ఎంత లాస్ అయిపోయి మా పరువులు పోయినంత వరకు కూడా ఇంకా తను ఇలాగే చేస్తుంది, బిహేవ్ చేస్తుంది. February 14th నేను 2024లో నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. తనకి కలిసి కొన్ని గిఫ్ట్లు ఇద్దామనేసి వెళ్తే తను అక్కడ రూమ్ లేదు. నేను అమ్మకి ఎటువంటి కాల్ చేయలేదు, మాట్లాడలేదు, కనీసం హై కాంటాక్ట్ కూడా లేకుండా నేను వచ్చి ఇబ్బంది పెట్టాను, నేను న్యూసెన్స్ చేస్తున్నాను, నేను నా ఫ్యామిలీ చేసి వరకట్నం వేధింపులని చెప్పి మమ్మల్ని తనకున్న పలుకుబడితో మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి నన్ను నా కుటుంబాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు.